2వ అధ్యాయం 9వ వచనం. అమ్మా వెరీ గుడ్. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన ఆశ్చర్యమైన తన వెలుగులోనికి ఎలాంటి వెలుగడది? ఆశ్చర్యమైన వెలుగు. హల్లెలూయా. వాని గుణాతిశయములను ప్రచురం చేయు మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వాని గుణాతిశయము, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంట మనం ఎవరమంట? దేవుడు మనకి ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తాడు, అవునా కాదా? అవును. మనం ఎక్కడున్నాం ఇంతకు ముందు? అవును, నేను కూడా క్రైస్తవ కుటుంబంలో జన్మించలే. పిల్లలు మీరు అట్లా మాట్లాడదు. మీరు మాట్లాడుకుంటున్నారు అనుకో, అయిపోయినాక మీకు బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకో, మీరే పోయి తెచ్చుకోవాలి. ఓకేనా? మీరు ఇప్పుడు మాట్లాడుకో, మీకు బిస్కెట్ ప్యాకెట్ క్యాన్సల్. ఓకే ఓకే. డన్ డన్. మంచిది. మీకోసం ఒక స్టోరీ కూడా చెప్తా, మీకు మంచిగుంటే. దేవుడు మిమ్మల్ని దీవించింది కాదు. ఆమేన్. అయితే మనం ముందెక్కడ తెలుసా? చీకట్లో ఉన్నాం. నేనైతే చీకట్లో ఉన్నా. మరి మీరు అందరూ క్రైస్తవులుగా పుట్టినేమో, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన అంటే దాని అర్థం ఏంటంటే మీ తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉంటే మీరు క్రైస్తవ కుటుంబంలో జన్మించినట్టు. ఒకవేళ మనం అందరం అన్యుల కుటుంబంలో నుంచి వచ్చి ఇప్పుడు నమ్ముకుంటే మనందరం చీకట్లో ఉన్నవాళ్ళు. ఒకవేళ మనం క్రైస్తవుల కుటుంబంలో పుట్టినా కానీ దేవుని ప్రేమ, నిజమైన దేవుని ప్రేమ మనకు తెలియకపోతే చీకట్లో ఉన్నట్టే. అర్థమైందా? ఆ చీకట్లో నుండి మనకు ఏ విధమైన వెలుగు పిలిచిందంట? ఆశ్చర్యకరమైన వెలుగు. ఆశ్చర్యకరమైన వెలుగు. హల్లెలూయా. మనం ఎప్పుడు ఆశ్చర్యపోతామండి? ఎప్పుడు ఆశ్చర్యపోతాం? జరగది అనుకున్నది మన కళ్ళ ముందు జరిగితే ఆశ్చర్యపోతాం. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనం రాత్రి పడుకున్న తర్వాత ఏదో ఒక కనబడ్డది, అనుకోకుండా పొద్దులేదా నిజమైంది అనుకో, ఆశ్చర్యమా కాదా? ఆశ్చర్యం. ఆ విధంగా ఆశ్చర్యం. ఏమిటి ఆశ్చర్యం? అసలు ఆశ్చర్యం ఏంటంటే మన కొరకు మన శిక్షను భరించడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఎవరు రారు. మన కోసము మన శిక్షను భరించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం నుండి, వాక్యం చెప్తుంది, పరలోకమందు ఉండడం గొప్ప భాగ్యంగా ఎంచుకొనగా ఈ లోకానికి వచ్చిండు దేవుడు. హల్లెలూయా. ఇది ఇక్కడికి రావడమే గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. కానీ నిజానికి ఆయన అక్కడ నుండి ఏమి చేయమంటే అది జరుగుతుంది. ఆ విధంగా జరుగుతుంది కనుకనే ఆయన భూమి కలుగును గాక అంటే కలిగింది, ఆకాశము కలుగును గాక అంటే కలిగింది, సముద్రంలో జలధారాలు కలుగును గాక అన్నప్పుడు కలిగినవి, పశుపక్షాదులు కలుగును గాక అన్నప్పుడు కలిగినవి, మత్స్యములు కలుగును గాక అంటే కలిగినవి, జంతువులు కలుగును గాక అంటే కలిగినవి. దేవుడు అనుకుంటే మనల్ని కూడా ఆ విధంగానే కలిగించవచ్చు. హల్లెలూయా. కలిగించచ్చు. కానీ మరి ఎందుకు కలిగించలేదు మనల్ని? ఎందుకు కలిగించలేదమ్మా? మనపై ప్రేమ, తన స్వహస్తములతో చేసిండు. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమ మనలో. హల్లెలూయా. స్తోత్రం. ఉదాహరణకి పిల్లలు మట్టి అవి వేసుకుంటారు, చిన్న చిన్నవి వంట పాత్రలు చేసుకుంటారు. చిన్నప్పుడు ఏం కూడా చేసుకున్నారు ఆడడం. అవి ఒకవేళ తప్పిపోయి మనం తీసి దాపెట్టామనుకో ఏం కాదు, పగల కొట్టామనుకో వాళ్ళు ఏం చేస్తారు? కొడతారు, ఏడుస్తారు, నాది నాకు ఇచ్చేయని పండి బొరాడతారు. అంటే వాళ్ళ ప్రేమ ఎందులో ఉంది? బొమ్మల్లో, మట్టితో చేసిన వాళ్ళ వంట పాత్రలో ఉంది. అలాగే దేవుడు తన యొక్క ప్రేమను మన శరీరం, అందుకే మన పోలిక చొప్పున మన రూపంలో నరుని చేద్దాము అనుకున్నాడు దేవుడు. ఆ ప్రేమను బట్టి మనల్ని చేసి ఈ చోట ఉండరా నాయన అని మంచిగా ఉంచినప్పుడు దేవుడు ప్రేమామయుడు కనుకనే స్వేచ్ఛనిచ్చిండు. స్వేచ్ఛనిచ్చి ఏం చేసిండో, ఆదామును ఏదైనా వనంలో ఉంచినప్పుడు, అవ్వమ్మను ఆదామును పెట్టినప్పుడు ఆదాము ఏం చేసిండు? అవ్వమ్మ ఆదాము మంచిగా ఉంటున్నారు, ఆ తోటలోని ఫలములన్నీ తింటున్నారు. అపవాది వచ్చి శోధించగానే అవ్వమ్మ పడిపోయింది. అవునా కదా? అవును. అది ఒకరోజు జరిగిన ప్రక్రియ, ఒకరోజు జరిగింది ఇంత మాత్రము కాదు. ఫస్ట్ చూసి ఉంటుంది కదా, పళ్ళను ఎప్పటి నుంచో చూస్తుంది. దానికి తోడు చూసిన తర్వాత టెంప్ట్ చేస్తుంది సాతానుడు. సాతానుడు ఎప్పుడైనా టెంప్ట్ చేస్తాడు. టెంప్ట్ చేయడం అంటే
శోధించడం, ఇంకేంటంటే ఆశ చూపడం, దాని మీద ఆశ పెంచుకునేలా చేయడం. ఉదాహరణకి ఆడవాళ్ళకి ఎక్కువ దేని మీద టెంప్టేషన్ ఉంటుంది? బంగారం మీద, చీరల మీద ఉంటుంది. అటు చీరలు, బంగారం మీద, చీరల మీద ఉంటుంది. దేవుని మహాకృప. మా అమ్మగారు అడిగారమ్మ. శోధించడం వాడిపడి, అందుకే వాడిని శోధకుడు అన్నారు. అవ్వమ్మని శోధించింది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు. 1 రోజు జరిగింది కదా, ఒక రోజు చూసిన తర్వాత ఏదో మంచిగుంది కదా అనుకుని వెళ్ళిపోయింది. 2వ రోజు చూసిన తర్వాత నిజంగా ఇది బాగుంది. దానికి తోడు సాతాను వచ్చింది. ఏమంటున్నాడు? బాగుంది అనే విషయం వాడు కూడా అర్థమైంది, చూసిందనే విషయం అర్థమైంది, అట్రాక్ట్ అయిందనే విషయం అర్థమైంది. అర్థమై ఏమంటున్నాడు? అంటే తిను, దేవుడు ఈ తోటలో దేని ఫలమైన మిమ్మల్ని తినకూడదు అంటాడు. దేవుడు అన్ని తిన్నారు బిడ్డ, ఒక్కటి తినకూడదు అంటాడు. కనుక ఏమో అడుగుడు ఎంత మంచిగా. అందుకే మనల్ని కూడా చాలా సున్నితంగా మోసం చేస్తారు. అదే విధంగా యథాప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువును కూడా మోసం చేసింది. ఏ విధంగా తెలుసా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ కొండ వచ్చి దూకు. ఏం చేస్తారు? దేవదూతలు నిన్ను ఎత్తుకుంటారు అన్నాడా లేదా? అన్నాడు. ఆకలితో ఉన్నప్పుడు నువ్వు దేవుని కుమారుడేగా, ఈ రాళ్ళు రొట్టె చేసుకుని తిను అంటే దేవుడు ఏమంటాడు? మనుషుడు కేవలము రొట్టె వలన మాత్రమే జీవించడు. చివరిగా వాడు ఒకటే క్షణంలో అన్ని లోకాల నుంచి ఒక్కసారి నాకు సాగిలవాడు. అంటే నాకు దండం పెట్టి నాకు నమస్కరించు ఇవన్నీ అధికారులు. తర్వాత అప్పుడు సాతానుకు బాగా వాక్యం తెలుసు. అందుకే ఏమన్నది? వాక్యం అందు వ్రాయబడి ఉన్నది కదా, నీ దూతలు నిన్ను చేతుల్లో పట్టుకుంటారు, ఈ కొండ నుంచి దుంపు అన్నది. అందుకే దేవుడు కూడా వాక్యంతోనే సమాధానం ఏం తెలుసా? నీ తండ్రి అయిన దేవుడిని శోధించాలని రాసి పెట్టింది కదా, నువ్వు ఎందుకు శోధిస్తున్నావు? తర్వాత అప్పుడు సాతాను అక్కడ లేదు. అంత గొప్ప ప్రేమ దేవుడు సృష్టించినప్పుడు ఎంత నీతిమంతుగా సృష్టించాడో, అవ్వమ్మ పండు తిన్న తర్వాత అంత అప్పటి వరకు మరణం లేదు. అప్పటి వరకు కూడా కొన్ని 100 సంవత్సరాలు బ్రతికిండ్రు. అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన మెతుషెల 969 రోజులు బ్రతికిండు. సారీ, 969 సంవత్సరాలు బ్రతికిండు. సారీ క్షమించాలి, రోజులు కాదు. 969 సంవత్సరాలు అంటే దగ్గర 1000 సంవత్సరాలు. 31 సంవత్సరాలు తక్కువ 1000 సంవత్సరాలు. ఎప్పుడైతే జలప్రళయం వచ్చిందో అప్పుడు ఎక్కడికి వచ్చింది తెలుసా? ఆయుష్ 120 సంవత్సరాలకు వచ్చింది. 120కి వచ్చింది. ఇప్పటివరకు 120 బ్రతుకుతారు. కానీ 80 దాటిన తర్వాత ఏమంటే దేవుడు ఆయాసమే. ఆ విధంగా దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి నీ పాపాలు నా పాపాలు అన్నింటినీ తనపై మోసుకొని మన మనసులోని ఆలోచనలు బట్టి, చెడు ఆలోచనలు బట్టి, చెడు తలంపులను బట్టి, చెడు ఆలోచనలు ఏంటి? ఎదుటోడు బాగుపడద్దు, ఎదుటోడు చెడిపోవాలి, నేను మాత్రమే బాగుపడాలి, ఇదే చెడు ఆలోచన. ఇంతగా చెడు ఆలోచన అవసరం లేదు. కానీ దేవుడు ఏమంటుంది తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. చాలా మంది ఏమంటారు, ఇది నూతన నిబంధనకు వచ్చినాక మొట్టమొదటి ఆజ్ఞ, అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ఇది పాత నిబంధన లేదా? పాత నిబంధన కూడా ఉంది. లేవికాండం 18వ వచనంలో ఉంటుంది. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు అన్నీ ఉన్నాయి, ఏది పోలేదు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాడు. మరి దేవుడు ఆ ప్రేమను ప్రేమించి చెప్పిండు. అలా మనల్ని ప్రేమించినాడు కనుకనే మన పాపముల కోసం ఈ లోకానికి వచ్చి మనకున్న చెడాలోచనలను బట్టి ముళ్ళ కిరీటం. నిజానికి మనం పిక్చర్లలో శిలో ఎక్కడ పోసినట్టు ఉంటుందమ్మా? శిలో ఎక్కడ పోసి ఉంటుంది? ఇక్కడ కదా. ఇక్కడ కొడితే ఆగి చీలిపోతాయి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించుకొని ఇటు కట్టేసుకుంటే ఎంత ప్రెజర్తో ముందరగలుగుతాం మనం? చాలా ప్రెజర్ దొరుకుతుంది. కానీ కొట్టింది ఇక్కడ, ఈ కీళ్ళకెళ్ళి బయటకు రాదు. ఇక మనకి పిక్చర్లు అక్కడనే అనిపిస్తుంది. ఇక్కడ కొడితే చెయ్యి ఆగది, చినిగిపోతుంది. ఇక్కడ కొడితే చెయ్యి ఆగది. కానీ అందుకే విగ్రహాలను ఎక్కువ పెట్టుకోవద్దు. మనం ఫోటోలు, దేవుని ఫోటో కూడా పెట్టుకోవద్దు. దేవుని ఫోటో కూడా పెట్టద్దు. నేనంట వాక్యం పెట్టుకో. ఎందుకంటే దేవుడు ఏమైనాడు? వాక్యమైనాడు. హల్లెలూయా. అందుకే వాక్యాలు పెట్టుకోవాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారి చిత్రపటాలు కూడా పెట్టుకోవాలి. నా ఆలోచన అయితే పెట్టుకోవాలి. మనం చేసిన పాపాలను బట్టి, పాప ఆలోచన బట్టి తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది.
మనం చేతులతో చేసిన పాపాలను బట్టి చేతులలో మేకులు కొట్టబడినవి, మనం పాపాలకు పోయి పరిగెత్తిన విధానాన్ని బట్టి కాళ్ళలో మేకులు కొట్టబడినవి, మన చెడును బట్టి ఆయనను హింసించబడి ఆయన వీపు చాలా వాళ్ళు దున్నబడింది అని యెషయా ప్రవక్త చెప్తాడు. 53వ అధ్యాయం యెషయా ప్రవక్త 53వ అధ్యాయం అంటాడు, ఆయన వీపు చాలా వాళ్ళకి దున్నబడిందంట, ఆయన పొందిన దెబ్బల చేతనే మీకు స్వస్థత కలుగుతుంది అని. ఆ విధంగా శ్రమ పొంది నిజానికి ఆయన శిలో శిక్ష ఏదైతే వేశారో అది ఎవరికి వేస్తారు తెలుసా? క్రూరమైన ఖైదీలకు, క్రూరమైన దొంగలకు నేరస్తులకు శిక్ష, నేరస్తులకు వేసే శిక్ష. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమైనా శిక్ష ఉందా? ఏమైనా దోషం ఉందా? లేదు. పాపం ఉందా? ఇప్పటి వరకు భూమి మీద బ్రతికిన వారిలో ఏ ఒక్కరు కూడా, అందరిలో నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలరని అన్న వాళ్ళు ఎవరు లేరు. ఒకే ఒక్కడు అన్నాడు, ఆయననే నీనా మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి నిద్ర పట్టాలి. హల్లెలూయా చెప్పండి. నిద్ర అవుతున్నాడు, నేను నిద్ర పట్టేలాగా చెప్పన్నా, అంతేనా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా హల్లెలూయా. అయితే దేవుడు మనందరి పాపాల కోసం ఈ లోకానికి వచ్చి శిక్ష భరించి, క్రూరమైన శిక్ష, నేరస్తులకు వేసే శిక్ష, దోషులకు వేసే శిక్ష, ఖైదీలకు వేసే శిక్షను యేసుక్రీస్తు ప్రభువు వారికి వేసి, నిజానికి ఆ శిక్ష యొక్క ఉద్దేశం ఏం తెలుసా? ఈజీగా చనిపోవద్దు. ఉరేసిరనుకో ఒక్క దెబ్బకు చచ్చిపోతాడు, కాల్ చేసిరనుకో ఒక్క దెబ్బకు చచ్చిపోతాడు. ఆ శిక్ష ఉద్దేశం ఏంటంటే బాధపడుతూ కృషించిపోతూ చనిపోవాలి. ఎలా కృషించిపోతారు అయ్యా అంటే, ఇక్కడ మేకొట్టిన తర్వాత రక్తం వస్తూ ఉంటుందా? రాదా? ఇక్కడ వీన్స్ ఉంటాయి, మన డాక్టర్ హాస్పిటల్కి పోతే ఇట్లా పట్టుకొని చూస్తాడు, అవునా కదా? ఇక్కడ నరం ఉంటుంది, అది డ్యామేజ్ అవుతుంది, రక్తం కారిపోతుంది, కాళ్ళ కొడతారు, అక్కడ నుండి రక్తం పోతూ ఉంటుంది. అట్లా రక్తం పోయి శ్రమపడి వేదనపడి చనిపోతారు. ఒక్క రోజులో జరిగే పని కాదు అది. వారి శక్తిని బట్టి 2 నుండి 3 రోజుల వరకు అవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు అదే రోజు సాయంత్రం వరకు వెళ్ళిపోతుంది, అవునా కదా? అవును. దైవ కుమారుడు గనకనే, దేవుడు గనకనే చనిపోగలిగిండు. ఈ లోక పరంగా ఉన్న దొంగలు చనిపోలేదు, ఆ రోజు చనిపోయారు దొంగలు చనిపోలేదు, ఇంకా వాళ్ళు చనిపోవాలని చెప్పేసి వాళ్ళ ఎముకలు విరవబడతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్క ఎముక కూడా విరవబడలేదు. వచ్చిందా? విరవలేదు. ఎందుకు? లేఖనం నెరవేరబడాలి. ఏంటి? ఆయన శరీరంలో ఒక్క ఎముక కూడా విరవబడదు అనే వాక్యం నెరవేరాలి. యేషయా ప్రవక్త చెప్తున్నాడు. అలా మన కోసం ఈ లోకానికి వచ్చి శిక్షను భరించి ఏం చేసిండు? చనిపోయి తిరిగి 3వ దినమున లేచి మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? అలా మరణాన్ని గెలిచి ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చి ఆ గొప్ప రక్షకుడు ఆ ఆశ్చర్యకరమైన వెలుగును మనకు, నీ కొరకు నా కొరకు అనుగ్రహించుడు. ఆ వెలుగులోకి మనల్ని నడిపించుడు. హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు? మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయం. ఆయన గుణాతిశయములు ఏంటి? ఆయన మంచివాడు, ప్రేమామయుడు. దేవుడే ప్రేమై ఉన్నాడు, అవునా కదా? అవును. అందుకే యోహాను ప్రవక్త ఏమంటాడంటే, యోహాను భక్తులు ఏమంటాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. 3:16 అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసించు ప్రతి ఒక్కరూ నశించగా నిత్య జీవం పొందినట్లు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ ప్రేమ నీలో నాలో కనిపించాలి. నిజానికి ఈ రోజుల్లో క్రైస్తవులు కానీ దైవజనులు కానీ అందరూ ఏ విధంగా ఉంటుంది తెలుసా? నేను గొప్పవాడిని అనే ఆలోచనలో ఉన్నారు. చెప్పడం అయితే ఏమని చెప్తారు తెలుసా? తను తాను దక్కించుకున్నవాడు హెచ్చించబడిన, తను తాను హెచ్చించుకున్నవాడు దక్కించబడిన అందరూ చెప్తారు. ఇక్కడ ఉన్న పులిపిడి కూడా ఏం చెప్తా, అక్కడ ఉన్న విశ్వాసం కూడా చెప్తారు.
తగ్గింపు స్వభావం ఎవరిలో ఉండదు, ముఖ్యంగా క్రైస్తవులలో ఉండదు. నేను చెప్తున్నా, ఎందుకో ఏమో నాకు కూడా తెలియదు. తగ్గింపు స్వభావం ఉండాలని చెప్తాం, మనం తగ్గించుకోం. నేను ప్రార్థన చేస్తే ఆమె మంచిగా అయింది, నేను ప్రార్థన చేస్తే ఆమె దయ్యం పోయింది, నేను ప్రార్థన చేస్తే పోయింది. ఇగో నా సంఘం ఇంత పెద్దది, నా సంఘం అంత పెద్దది. సంఘం నీదా? ఏముంది? ఏముంది? హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను 4 రోజులు కావలి కాయమని కాపరిగా ఉంచింది. దావీదు భక్తుడు అంటుడు, దేవుడే నా కాపరి. పేతురు అడుగుతున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నీకు తెలుసు కదా అంటాడు. అయితే నా గొర్రెలను కాయు. కాయు. రెండోసారి నా గొర్రెల్ని మేపు. మళ్ళీ మూడోసారి కాయు. కాయు. ఆ విధంగా కాపరిగా నీ నుంచి ఆ విధంగా కాపరిగా ఉంచుంది. అందుకే పేతురు అంటాడు, నువ్వు బండవు, నీ బండ వింటే నేను నా సంఘాన్ని కడతాను. నిన్ను కాపరిగా ఉండవని చెప్తే ఇది నాది అని ఇక్కడికి వచ్చినాం మనం. ఇక సేవకులు దేవుని కాదు, విశ్వాసులు సేవకుడేమో తాను హెచ్చించుకోవడం, ఏదంటే ఇది నాది, నేను చేతినైంది, ఇది నేను కట్టినా, ఇది నేను నిర్మించిన, ఇది నేను స్థాపిస్తే సంఘం స్థాపించబడింది, నేను ప్రార్థన చేస్తే దయ్యం పోయింది, నేను ప్రార్థన చేస్తే రోగం పోయింది అంటున్నారు. ఇక విశ్వాసం ఏ విధంగా ఉండదు తెలుసా? మా పాస్టర్ చేస్తే ఇదైంది, మా పాస్టర్. నువ్వు పాస్టర్ను స్తుతిస్తున్నావా, దేవుని స్తుతిస్తున్నావా? దేవుడు స్తుతించాలి. యోబు ఏమన్నాడు? ఒకడొచ్చి నీ ఇవే అన్నాడు, ఒకడొచ్చి నీ పశువులు వేరే అన్నాడు, ఒకడొచ్చి నీ ఒంటలు వేరే అన్నాడు, ఇంకొకటి వచ్చి చివరికి వచ్చి నీ పిల్లలు కూడా వేరే అని చెప్పింది. అప్పుడేమన్నాడు? నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా పోతాను. నేను వచ్చినప్పుడు ఏం తెలియదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోను. యెహోవా ఇచ్చిండు, యెహోవా తీసుకున్నాడు. మనకే స్థితి కలుగును గాక. ఈ రోజు క్రైస్తవులుగా, దైవజనులుగా మనం అనడానికి ఇష్టపడుతున్నామా? ఇష్టపడతామా? అది ఎందుకు ఇష్టపడదు తెలుసా? మనము రక్త మాంసములతో నిర్మితమైన శరీరం. మనం ఇదే రక్త మాంసంతో 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆయన ఇవన్నింటినీ కంట్రోల్ తెచ్చిండా తెలియదా? ఇచ్చిండు. దేని మీద టెంప్ట్ అయిందా? దేని మీద టెంప్ట్ కాలేదు. శాస్త్రుల పరిశీలన ఆయన ఏ విధంగా శోధించాలో అన్ని రకాలుగా శోధించిరా లేదా? శోధించిరు. ఆయన యుడు సుంకర్ల పక్కన కూర్చుండి భోజనం చేసి, ఆయన యుడు వ్యభిచారుల దగ్గరికి పోయిండు, ఆయన యుడు అని ప్రతి విషయంలో శోధించిండు. చివరికి ఒక నాణాన్ని తీసుకొచ్చి, మరి దీని మీద కైసర్ బొమ్మ ఉంది కదా, మరి ఇది కైసర్కి ఇవ్వాలా దేవునికి ఇవ్వాలా అని కూడా శోధించిండు. ఆయనని శోధించని క్షణము లేదు. అవునా కాదు? ప్రతి క్షణం ఎప్పుడు తప్పించుకోవాలో తెలియగా తప్పించుకున్నాడు. అప్పుడేమన్నాడు? కైసరికి దేవుని అంటే దీని అర్థం ఏంటిది? కైసరికి దేవుని అంటే అర్థం ఏంటిది? గవర్నమెంట్ పన్ను చెల్లించాలి. కైసరికి అంటే ప్రభుత్వానికి చెల్లించే పనులు ఏవైతే ఉన్నాయో క్రైస్తవులు మనం చెల్లించాలి. ఇంటి పన్ను కానీ, నల్ల బిల్లు కానీ, అవన్నీ మిగతా కొన్ని ఉంటాయి, అవి చెల్లించాలి. కొందరు క్రైస్తవులు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, ఇటువంటి ఎన్ని డ్యూలే ఉంటాయి. ఊళ్ళో పెద్ద మనిషికి, సంఘ పెద్ద మనిషికి తేడా ఉండకపోతే ఎట్లా? అవి క్లియర్ ఉండాలి. ఇక దేవుడి అంటే దశభాగాలు, సమర్పణలు, మొక్కుబలు ఇవన్నీ చెల్లించాలి. ఇవి అయితే ఆయన అన్నింటి చేయించిన కానీ ఆయన రక్తం చేత కడగబట్టే మనం వీటిని చేయించలేకపోతున్నాం. జయించగలుగుతున్నావా? జయించడం లేదు. దైవజనులుగా కూడా జయించడం లేదు. దైవజనులుగా ఉన్న చాలా మంది కూడా లోకము, లోకాశాలు అన్నింటినీ ప్రేమిస్తున్నారు. దైవజనులు కూడా. మరి దేవుడు ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన వాని గుణాతిశయంలో ప్రకటించే నిమిత్తము మీరు రచనము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. కొన్ని చోట్లల్లా రోడ్డుపై వెళ్తుంటే మహారాజుల కాలనీ అని ఉంటుంది. నాకు ఆ పేరు చూసినప్పుడు బస్సు అనిపిస్తుంది. కానీ అక్కడ క్రైస్తవులు అందరు ఉన్నారు.
ఇక్కడ అందరు క్రైస్తవులు ఉంటే సంతోషం. ఎందుకు? ఎవరు రాసింది? మహారాజుల కాలనీ. మనం ఎవరి బిడ్డలము? మహారాజు బిడ్డలము. హల్లెలూయా. రాజులకు రాజు యొక్క బిడ్డలము కదా. ఆ పేరు చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. రాజులైన యాచక సమూహము. ఇంకేమంటున్నాడు? ఏర్పరచబడిన వంశము. అవును, మనం ఏర్పరచబడిన వాళ్ళము. ఇన్ని రోజులుగా ఉన్నట్టు నీ జీవితం ఉండద్దు. నువ్వు క్రైస్తవునిగా లేకుండా అన్యులతో కలిసి ఉన్నప్పుడు ఉన్న విధంగా నీ జీవితం ఉండద్దు. ఎందుకంటే దేవుడు సపరేట్ చేసిండు. ఆమేన్. దేవుడు నిన్ను సపరేట్ చేసిండు. సపరేట్ గానే ఉండాలి. కానీ మళ్ళీ నేను కదే ఆడిపోతాను. ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికి అందరూ తెలుసు. అందరు ఎక్కడ ఉండడానికి ఇష్టపడితే పిల్లలే ఉండడానికి ఇష్టపడదు. ఒక 10 పిల్లలు చేసిందట. 10 పిల్లలు చేసి మంచి ఒడ్డుకు పెట్టి ఏం చెప్తుందటంటే అది దానికి బురదలో ఇస్తాం కదా. ఒకసారి బురదలోకి వచ్చింది. వచ్చి బిడ్డ మీరు ఇన్నే ఉండరు అండి. రెండోసారి వచ్చింది, బిడ్డ మీరు ఇన్నే ఉండరు. మూడోసారి పోయింది, అది చూసారు కాబట్టి ఇక్కడ లేవు. అదెక్కడ ఉంటాయి? బురదలే ఉంటాయి. మన జీవితం కూడా ఎంతమంది పాస్టర్లు చెప్పినా, ఎంతమంది దైవజనులు చెప్పినా మనం కూడా అట్లే ఉంటాం. చాలా మంది క్రైస్తవులు అదే విధంగా ఉంటున్నాం. అట్లా ఉంటే మనం దేవుడిని నమ్ముకుంటే వేస్ట్. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే మీ నిమిత్తమే కదా, మీ వలనే కదా అన్యుల మధ్య నా నామము దూషించబడుతుంది. చిన్నగా మాట్లాడు. మీ వలనే కదా అన్యుల మధ్య నా నామము దూషించబడుతుంది. మరి దేవుని నామాన్ని దూషింపజే వారిగా ఉంటే ఆయన నామాన్ని ఆయన నమ్ముకొని కూడా ప్రయోజనం ఏం లేదు. మనల్ని బట్టి ఇంకొకరు బలపడాలి. మన సాక్ష్యం ఎవరికైనా చెప్తే బలపడాలి. ఎంతమంది సాక్ష్యం బలపడే విధంగా ఉంటుంది? నీ సాక్ష్యం నువ్వు జబర్దస్తుకొని చెప్పడం కాదు, అన్యులు చెప్పాలి. అన్యులు చెప్పాలనే విషయం మాట ఎక్కడ తెలుసా? 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము 5వ వచనంలో ఉంటుంది. సంఘం వెలుపలి వారి చేత సాక్ష్యం పొందవలెను. మరి చదువు ఉన్నారా? సంఘం వెలుపలి వాళ్ళు చెప్పాలి నిజంగా. మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపడి వారి చేత. చూడండి, ఎక్కడ వెలుపడి వారి? సంఘం వెలుపడి వారి అంటే ఎవరు? అన్యులు. పొందిన వాడై ఉండవలెను. మంచి సాక్ష్యం పొందిన వారే ఉండాలి. క్రైస్తవుని గురించి క్రైస్తవులు కొంతమంది ద్వేషంతో అంటారు, కొంతమంది గిట్ట కనొచ్చు. కానీ అన్యులు నీ మీద గిట్ట కనరు. అన్యులు గిట్ట కనరు. అవునా కదా? అన్యులకు దేవుని ప్రేమ తెలియదు కావచ్చు, వాళ్ళు ఎందుకు దూషిస్తారు నిన్ను? సంఘంలో ఉన్న వాళ్ళైతే అంటే అనొచ్చు, అబ్బా ఆయనకు సంఘంలో నాకన్నా మంచి పేరు ఉంది కాబట్టి ఈయన ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని ఆలోచన అంతా రావచ్చు. కానీ సంఘం వెలుపల వారికి తెలియదు ఆ విషయం. తెలుసా? తెలియదు. కనుక మనం వెలుపడి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వారు ఉండాలి. అందరి మిత్రులు తెలుసు. ఇంకా ఏర్పరిచిన రాజు యాజక పరిశుద్ధ జనము. హల్లెలూయా. మరి నిజంగా మనం పరిశుద్ధులుగా ఉంటున్నావా? పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అయిన ప్రజలు. ఇంతకు ముందు చెప్పిన సంఘం వెలుపడి వాళ్ళు నిజంగా వాళ్ళు దేవుని బిడ్డలే అని చెప్పాలి. వాళ్ళు దేవుని బిడ్డలే అని చెప్పాలి. అలా చెప్పినప్పుడు నిజంగా నిన్ను దేవుడు ఏర్పరచుకొని పక్కకు పట్టుకొచ్చిండు. నిజంగా నువ్వు చీకట్లో ఉంటే నిన్ను వెలుగులోకి నడిపించిండు. నిజంగా నువ్వు చీకట్లో ఉంటే నిన్ను వెలుగులోకి తీసుకొచ్చినాడు. మరి మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? దేవుడు కొత్త నిబంధనలు చాలా చోట్ల ఇప్పుడు ఏమని చెప్పాడు? నిన్ను నీకు పొరుగువారిని ప్రేమించు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి చెప్పిండు. మరి మనం ఎంతవరకు ప్రేమించగలుగుతున్నాం? మీకు కథ చెప్తా అందరికి మనకి చెప్పండి. ఇది కట్టు కథ కాదు. మీరు గూగుల్లో కూడా దొరుకుతుంది. మొన్న జనవరి నెలలో ఒక దేశంలో మంటలు రేగి కాల్చిచ్చు రేగింది. ఎక్కడ? కాలిఫోర్నియా, అమెరికాలో లాస్ ఏంజలస్. కాలిఫోర్నియా ఏదో చెప్తే కరెక్ట్ కాదు. లాస్ ఏంజలస్ అని ఉంటారు. లాస్ ఏంజల్స్ లో 3వ తారీఖు నాడు ఒక
మీటింగ్ జరిగింది. అమ్మ మీరు పోతురు అది పోవచ్చు కదా ఒకదానికి. ఓకే, లాస్ ఏంజలస్ లో ఒక మీటింగ్ జరిగింది. అది ఏ మీటింగ్ తెలుసా? అందరు సినిమా వాళ్ళు, ఈ మన చిన్న చిన్నగా సినిమాలు కాదు, హాలీవుడ్ కోట్ల కోట్ల బడ్జెట్తో ఉన్న సినిమాలు. వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్న తర్వాత కొన్ని ప్రశ్నలు అడిగిండు. అడిగితే తల్లిదండ్రులు ఎంతమంది ఇష్టపడుతున్నారు, తల్లిదండ్రులు ఉన్నారు ఎంతమంది అవుతారు, కొంతమంది లేవట్టిరు. అట్లా అన్నిటికీ లేవట్టిరు, కానీ దేవుడు ఉండడానికి ఎంతమంది అవుతున్నట్టు ఎవరు లేవట్లేదు. చాలా వాట్సాప్ గ్రూప్లో వచ్చింది. దానికి ముందు 6వ తారీఖు నాడు సంఘటన జరిగింది. 5వ తారీఖు నాడు ఒక ఆమె రోడ్ల మీదకి ఎక్కి ప్రకటించింది, ఈ దేశము ఈ ప్రదేశము బహుశోధనలో ఉంది, త్వరలో దీనిపై దేవుడి ఉగ్రత రాబోతుంది, ఇప్పుడే మీరు మారు మనసు పొందండి అని. అప్పుడు అరణ్యంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను సర్పసంతానమా మారు మనసు పొందని అని చెప్పిన విధంగా ఆమె మస్తు చెప్పింది. ఎవరూ ఆమె మాటకు లోపడలేదు. 6వ తారీఖు నాడు ఆలిపోయింది. అదే లాస్ ఏంజలస్ లో 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో 4 ఉన్నారు. 4 ఎవరంటే 3 అక్కలు, ఒక తమ్ముడు. తల్లిదండ్రులు లేరు. అయితే ఆమె కొంచెం డిగ్రీ అయిపోయి ఉద్యోగాన్ని పొందుకునే సమయానికి వచ్చిన తర్వాత అనుకోకుండా వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. యాక్సిడెంట్లో దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే హాస్పిటల్లో ఉన్నప్పుడు పెద్దమ్మతో మాట్లాడి జాగా వీళ్ళ బాధ్యత అంతా నీదే బిడ్డ అన్న తర్వాత సరే నాన్న అంటే వాళ్ళకి అపార్ట్మెంట్ ఒక కార్డు ఉంది, ఒక చిన్న కారు ఉంది, వీళ్ళకి ఉద్యోగం వచ్చింది. 2 చెల్లెళ్ళను తమ్ముడిని మంచిగా చదివించుకుంటూ ఉన్నారు. పిల్లలకి దగ్గర 8-9 సంవత్సరాలు ఉంటాయి. అంటే మన భాషలో చెప్పాలంటే 3వ తరగతి 4వ తరగతి, 8-9 సంవత్సరాలు అంటే 3వ తరగతి అంటుంటారు. అయితే అమెరికాలో కూడా పేదవాళ్ళు ఉంటారు తెలుసా? మన ఇండియాలో ఉన్నట్టు అమెరికాలో కూడా పేదవాళ్ళు ఉంటారు. మన దగ్గర బిచ్చాలు అక్కడ బిచ్చాలు ఉంటారు. ఏం చెప్తాడు అక్కడ? ఉన్నవాళ్ళు బిచ్చవాళ్ళతో బతకడానికి ప్రయత్నం చేయరు, ఉన్నవాళ్ళు అక్కడ దోచుకొని తినడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వీళ్ళు రోజు వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు అమెరికాలో కూడా తెల్లవాళ్ళు నల్లలు కూడా ఉంటారు. ఉంటారా? ఉండరు. వీళ్ళిద్దరికన్నా ముందు ప్రెసిడెంట్ బారాక్ ఒబామా తెల్లవాడా నల్లవాడా? అలానే ఉంటాడు. అయితే వీళ్ళు రాంగా పోంగా ఆ నల్లవాళ్ళందరూ కామెంట్ చేసేవాళ్ళు. నల్లవాళ్ళు నిజానికి అమెరికాలో బాగా విలువ ఉన్నారు, తెల్లవాళ్ళకి ఎక్కువ విలువ ఉంది. ఏది ఏమైనా అక్కడ కూడా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అందరు సమానంగా అన్నారు. కానీ ఇలాంటి వాళ్ళు ఏమిటి మళ్ళా వాళ్ళకి నిందరు. అయితే వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారంటే వీళ్ళు రాంగా పోంగా వాళ్ళని కామెంట్ చేస్తూ ఉన్నారు, అమ్మాయిలను అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. రోజు అదే తంతు జరుగుతూనే ఉంది. కొద్ది రోజుల తర్వాత వీళ్ళు చెవులలో వినపడకుండా అది వాళ్ళని దాటేసి వెళ్ళే వరకు ఆ విధంగా అయినా ఆ విధంగా అంటున్నారు. ఇట్లా జరుగుతూ ఉంది. వీళ్ళు మాత్రం చాలా ప్రేమగా ఆప్యాయంగా, అక్క ఏమని చెప్తుందంటే మీరు ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకండి, దేవుడు చూసుకుంటాడు, వాళ్ళకి ఎవరు న్యాయం తీస్తాడు? దేవుడే న్యాయం తీరుస్తాడు అని చెప్పేసి అనుకుంటూ పోతూ ఉంటే ఒకనొక రోజు తమ్ముని బర్త్డే వచ్చింది. చిన్నపిల్లల బర్త్డే అయితే వాళ్ళకు ఒక హుషారు ఉంటుంది, అవునా కాదు? రేపు బర్త్డే అనగా అక్క అందరిని పిలుచుకొని రేపు మన తమ్ముని బర్త్డే కాబట్టి మీ అందరూ మీ స్కూళ్ళల్లో కాలేజీలలో లీవ్ లెటర్ ఇచ్చేసండి, తమ్ముడు నువ్వు కూడా లీవ్ లెటర్ ఇచ్చేసా, అందరం ఇంట్లోనే ఉందా అని చెప్పింది. ఓకే, అందరు లీవ్ లెటర్ ఇచ్చింది. అపార్ట్మెంట్లలో ఎట్లుంటుందంటే ఎవరి హడావుడి, ఎవరి జీవితం వాళ్ళే, పక్కల గురించి పట్టించుకో, అవునా కాదా? కరెక్ట్ నిరూపించడం. అయితే ఎవరు పట్టించుకోరు సిటీలలో, మనకి చుట్టాస్తే మనమే పట్టించుకోవాలి, అవునా కదా? అప్పుడు ఎవరు పట్టించుకోరు. అయితే వీళ్ళు ఆ రోజు పోక ఏం చేశారంటే ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళకి అర్థమైంది రోజు పోయే వీళ్ళు పోలేదంటే వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి అర్థమై 10-11 గంటల సమయానికి నిర్ణయించుకున్నారు ఇంట్లోనే ఉండిపోవాలని.
అప్పుడు వరకు ఇంట్లో ఏం జరిగిందంటే తమ్ముడిని పొద్దున్నే లేపలేదు లేవని ఎట్లా ఇంట్లోనే ఉంటుంది కదా. ఇప్పుడు మనం పడితే కానీ లేపగా లేచేసరికి మంచి పిండి వంటలు, బగారా, చికెను, మటను, పూరీలు, ఇంకా సంథింగ్ చేస్తాం కదా మనం పండగలప్పుడు. అవన్నీ చేసిర్రు. ఇంట్లంతా ఆ వంటకాలతో వాసన వస్తుంది, మంచిగా వంటకాలతో ₹100 వాసన వస్తుంది. అక్కలందరూ రెడీ అయినరు. హాల్లో టీవీ ఉండేది హాల్ కదా, హాల్లో బెలూన్స్తో మంచిగా డెకరేట్ చేసిర్రు, కేక్ తెచ్చి పెట్టిర్రు, డెకరేట్ చేసిర్రు, అన్నీ మంచిగా చేసిర్రు. తమ్ముడు మెల్లగా లేచేసరికి ఏమొచ్చింది, ముక్కులకి వాసన వచ్చేసిన తర్వాత ప్రేయర్ చేసుకున్నాడు. బయటకు వచ్చేసి జనరల్ ఇటుపోతారు, వాష్రూమ్ అటు పోతారు, కానీ వాసన వచ్చేసరికి తమ్ముడు అక్కల దగ్గరికి పోయేసరికి హ్యాపీ బర్త్డే అని చెప్పారు. అందరూ థ్యాంక్స్ చెప్పి హడావిడిగా వెళ్ళిపోయిండు. పోయి ఫ్రెష్ అప్ అయ్యిండు, వచ్చేసిండు, రెడీ అయిన తర్వాత తమ్ముడు కోసం తీసుకొచ్చినటువంటి కొత్త డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చిర్రు. వేసుకొని తమ్ముడు నువ్వు హాల్లో వచ్చింది, టీవీ సౌండ్, ఇంకొంచెం చిన్న పనులు ఉన్నాయి, కన్క్లూడ్ అయిపోయిన తర్వాత సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పేసి కూర్చోమని చెప్పారు. తమ్ముని పోయి హాల్లో కూర్చొని టీవీ చూస్తుండు. ఏం చూస్తుండే ఫుట్బాల్ మ్యాచ్ చూస్తుండు. పిల్లలకి 2-3 ఇష్టం ఉంటాయి, కార్టూన్ ఛానల్, తర్వాత ఏమిటి గేమ్సే, స్పోర్ట్సే. అయితే క్రికెట్, ఫుట్బాల్. అమెరికా వాళ్ళు క్రికెట్ కంటే ఎక్కువ ఫుట్బాల్ ఇష్టపడ్డారు. అయితే చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ బయట ఉన్న గ్యాంగ్ వచ్చింది, రోజు వీళ్ళని కామెంట్ చేసే గ్యాంగ్ వచ్చింది. బెల్లు కొట్టిన తర్వాత వీళ్ళకి చుట్టాల బంధువులు ఎవరు రారు, ఎందుకంటే వీళ్ళు ఇన్వైట్ చేయలే, ఎవరిని ఆహ్వానించలేదు, ఎవరిని పిలవలేదు. సో ఎవరు రారు. కానీ బెల్లకెత్తులు వచ్చింది. చిన్న పోయి చూసింది. సినిమాలు చూస్తారు కదా, హోల్గా చూస్తారు ఏమంటారు, కీ పెట్టేదంట్లా చూస్తే ఏమంటారు, వచ్చింది అక్క అలాంటి బ్లాక్ పీపుల్స్ వచ్చారు, అలా నల్లడోళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చింది. ఖచ్చితంగా వీళ్ళు మన కోసమే వచ్చారు. రోజు పోయేటప్పుడు ఎవరు కామెంట్ చేస్తారు, అమ్మాయిలనే కామెంట్ చేస్తారు, చిన్నపిల్లలు ఏమంటలేరు, అబ్బాయినే ఏమంటారు, అమ్మాయిలనే కామెంట్ చేస్తారు. కాబట్టి మీరు మన కోసమే వచ్చారు అని అక్క బాగా ఆలోచించి అన్ని ఎక్కడెక్కడ సర్దేసి తమ్ముడికి చెప్పింది. తమ్ముడు ఇదే హాల్లో కూర్చోండి, అదే టీవీయుడు, నిన్నేం అడిగినా ఏం చెప్పకు, సైలెంట్గా ఉండు. టీవీయుడు అన్న తర్వాత టీవీ చూస్తున్నాడు. ఇద్దరు చెల్లెలను తీసుకుపోయింది. వాళ్ళ బెడ్రూమ్లో ఒక బీరువా ఉంది, బీరువా కింద ఒక ర్యాక్ ఉంది. అది ఎవరికి ఒక పెద్ద అక్కకే తెలుసు. చివరి క్షణంలో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. అందులో ఇద్దరు చెల్లెలను పంపించింది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన తర్వాత అక్క ఇందులో ఇంకా ప్లేస్ ఉంది, నువ్వు కూడా రా. తర్వాత మళ్ళీ ఒకసారి తమ్ముడు దగ్గరికి, తమ్ముడు జాగ్రత్త, నేను ఏమన్నారు వాళ్ళు వచ్చింది మా కోసం కనుక ఏం చేసినా మమ్మల్ని చేస్తారు, సో మేము జాగ్రత్తగా దాక్కుంటున్నాము, నువ్వు ముందు అన్న తర్వాత వాళ్ళు పోయి దాక్కున్నారు. సేపటికి ఒక దగ్గర పిస్తోల్ ఉంది. ఆ పిస్తోల్తో కాల్ చేసిండు డోర్ని. తాళం ఊడిపోయింది. లోపలికి వచ్చేసిన తర్వాత అంతా చూసిరు, ఇల్లు, కిచెను, హాలు, బెడ్రూమ్ అంతా చూసిరు. ఎక్కడ వీళ్ళు అమ్మాయి ఎక్కడ కనిపిస్తుంది, వాడొక్కడే బాబు ఒక్కడే టీవీ చూస్తున్నాడు. టీవీ చూస్తున్న తర్వాత ఎక్కడ రా అన్నారు. ఏం లేదు, టీవీ చూసుకుంటూ అవుతుంది, ఫుట్బాల్ మ్యాచ్ చూసుకుంటా టీవీ చూసుకుంటూ అవుతుంది. అడుగుతుండ్రు చెప్తలేడు. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పిస్తోల్ గురించి సౌండ్ ఉండదు. బెల్లుళ్ళు వలిగిపోతున్నాయి, పిస్తోల్ గురించి సౌండ్ అయింది. అయినా ఏ విధమైన సౌండ్ లేదు. చాలాసేపు ఒక 6 పిస్తోల్ కూడా శబ్దమైంది. కొద్దిసేపు తర్వాత అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు. కొద్దిసేపు టీవీ కూడా బంద్ అయింది, ఎవరు లేరు, సైలెంట్ అయిపోయిందని చెప్పేసి వచ్చేసి 3 అక్కలు వచ్చి చూసేసరికి తమ్ముడు రక్తపు మడుగులో ఉన్నాడు. ప్రాణం పోయింది. పోలీసులు కంప్లైంట్ చేసి వచ్చారు. పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. రిపోర్ట్లో ఏమొచ్చిందంటే హింసించబడి చంపింది. ప్రతి ఎముక విరవబడింది. అంత హింసించినా కానీ చిన్న నోరు మెత్తలేదు, అరవలేదు. చివరికైతే వాళ్ళ పెద్దక్కను దీని గురించి ఏం చెప్పాలనుకున్నాం అంటే
చెప్పేది ఏముందండి, విలేకరులు అడిగితే చెప్తాను ఏం లేదు చెప్పడానికి. మా తమ్ముడు మమ్మల్ని ఎంత ప్రేమించిండో అంతగా ప్రేమించిండు. మా కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయడం హల్లెలూయా.